నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ షర్మిల ఎల్లో సారీ కట్టుకోవడానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు పులివెందుల్లో ప్రచారంలోకి వైఎస్ భారతి అడుగుపెట్టారు. సో వైఎస్ భారతి ప్రచారం చేసే టైంలో ఎవ్వరు కూడా పచ్చచీర కట్టుకోవద్దు అని చెప్పి ఆర్డర్స్ వెళ్ళాయని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఈ రకంగా కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా వైసీపీ వాళ్ళు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అంకమరావు గారు. అంటే చెల్లి కట్టుకున్నటువంటి ఎల్లో కలర్ సారీ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన కామెంట్స్ చేశారో చూసాం. అంతేకాకుండా ఇంకొంచెం ముందడిగేసి పులివెందుల్లో వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కదా, సో ఆ టైంలో కూడా అసలు ఎవరు కూడా పచ్చరంగు చీర అనేది కట్టుకోవద్దు అనేటువంటి ఆర్డర్స్ వేశారు టీంకి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, కథనాలు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు పచ్చ చీర అనేది, పసుపు అనేది శుభసూచకం. అవును, సహజంగానే పచ్చ చీరని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఆడవాళ్ళు. ఆ క్రమంలోనే వాళ్ళు కట్టుకోవటం కూడా జరిగింది. అలాగే విజయమ్మ గారు కట్టుకున్నారు. ఈమె కూడా పచ్చ రంగు సంబంధించింది మన ఈ మధ్య బయటకు వచ్చింది, భారతి గారు. మరి అలాగే షర్మిల గారు అయితే పెళ్ళికి సందర్భంగా ఆహ్వానించడానికి చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళ్ళేటప్పుడు పచ్చ చీర కట్టుకొని వెళ్ళింది. ఆ రోజే దీని గురించి ఆలోచించారు, దాని గురించి వివరణ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటూ ఉంటే ఒక పులివెందల గురించి మనం మాట్లాడుకుందాం. బయట వద్దు అసలు. పులివెందల్లో అక్కడ ఎదురులేని సామ్రాజ్యం వాళ్ళది. వైఎస్ఆర్సీపీయే కాదు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులది. ఎందుకంటే వాళ్ళకి ఇంతవరకు ఓటమి అనేది లేదు. రెండో వాళ్ళు రాలేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే రెండో వాళ్ళు కూడా ఇంతవరకు 1978 తర్వాత ఆ కుటుంబ సభ్యులు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఎన్నికల్లో పోటీ చేయలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కావచ్చు, వాళ్ళే గెలుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ కంచుకోట. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ పచ్చచీర వివాదం వచ్చింది కాబట్టి, పసుపు పచ్చచీర వివాదం వచ్చింది కాబట్టి దాంట్లో ఎన్నికల్లో ఈ ప్రచారంలో పాల్గొనే వాళ్ళు ఎవరు కూడా దాన్ని కట్టుకోవద్దని చెప్పని అంటున్నారు. కానీ అది ఏదో ప్రచారం కోసమో, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నది మళ్ళీ రేపు పొద్దున ఇవన్నీ వాడు కట్టుకొని వస్తే ఇబ్బంది కదా అని చెప్పని ప్రచారం ఎక్కువని అయితే నేను భావిస్తాను. వాస్తవంగా వాళ్ళు దాన్ని అనుంటారని అయితే నేను అనుకోను. కాకపోతే ఏంటంటే అక్కడ పాల్గొనేవాడు కూడా పచ్చచీర అసలు ఎందుకు కట్టుకుంటారు? నిస్సందేహంగా కట్టుకోరు ఇవన్నీ జరిగిన తర్వాత. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వరు కదా. కాబట్టి వాళ్ళు కట్టుకుంటారని అయితే నేను భావించట్లా. కాదు, ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం మనం జనాలకు తెలిసేటట్టు మాట్లాడుకోవాలి. అలాగే మనం కూడా దాని గురించి చర్చించుకోవాలి. ఏంటయ్యా అంటే, అంత ఆధిక్యతతో గెలిచి ఎదురులేని జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం అనేటువంటి పులివెందల్లో ఈరోజు భారతి గారు వచ్చి మళ్ళీ ప్రచారానికి ముందుకొచ్చారు అంటే ఎక్కడో ఏదో జనాలు చెబుతుందో నిజమేమో అనే అభిప్రాయం కలుగుతూ ఉంది. ఏందయ్యా అంటే, వాళ్ళకు కూడా ఓటమి భయం పట్టుకుందా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందల్లో ఓడిపోబోతున్నారా? అందుకే అలాగే అవినాష్ రెడ్డి గారు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఓడిపోబోతున్నారా అనే అనుమానానికి ఊతమిచ్చేలా ఉన్నాయి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ. ఎందుకంటే ఏ రోజు కూడా బయటికి రాని వైఎస్ కుటుంబం సభ్యుల్ని ప్రశ్నించినటువంటి ప్రజలు ఈరోజు ఆయన పోయినసారి పర్యటనకు వచ్చిన సందర్భంగా మా గోడు ఎందుకు వినరు అని చెప్పని బజార్కి వచ్చి మాట్లాడిన సందర్భం కూడా చూసాం, మహిళలతో సహా. కాబట్టి మార్పు మొదలైందని చెప్పని భావిస్తూ ఉన్నారు. వీటన్నిటి కంటే కూడా 2019 మార్చి 15 జరిగిన ఉదంతం, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన ఉదంతం చిలికి గాలివానై ఈరోజు వాళ్ళు పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ ప్రచురించింది నిజం కాదని, కుటుంబ అంతర్గత వ్యవహారంలో జరిగిందనేది స్పష్టంగా అర్థమైపోయింది. అది దానికి ఎక్కువ మంది కూడా, లేకపోతే సిబిఐ వాళ్ళు పరిశోధనలో కూడా అవినాష్ రెడ్డి గారి పాత్ర ప్రముఖం అని, భాస్కర్ రెడ్డి గారి పాత్ర ప్రముఖం అని చెప్పని వాళ్ళు పొందుపరచడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి కడప లోక్సభ స్థానానికి ఇవ్వటం, ఆయన అమాయకుడని చెప్పని, మంచివాడని చెప్పని ఈయనే ఆయనకి ప్రశంసలు అందజేయటం, అట్లానే మాట్లాడటం, చెల్లెళ్ళ మీద ఇబ్బందికరమైన రీతిలో
ఏ అన్నా మాట్లాడని రీతిలో ఆయన మాట్లాడటం అక్కడ ప్రజలను కొంచెం బాధించిన మాట మాత్రం వాస్తవం. ఈ పరిస్థితుల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి మళ్ళీ భారతి గారు దాని మీద దృష్టి పెట్టారని చెప్పని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ 15 రోజుల్లోనే 2 సార్లు వెళ్ళారు పులివెందల జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. అంటే అది కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. రాష్ట్రం మొత్తం పర్యటిస్తూనే అక్కడికి 2 సార్లు వెళ్ళిన తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత మొదలైంది అంటే అది ఓటమి దిశగా వెళ్తుందనేది కొంచెం బలంగా వినిపిస్తున్నటువంటి మాట. దానికి కొంతమంది వీరాభిమానులు ఏమనుకుంటారంటే 90,000 లక్ష ఆధిక్యత వచ్చిన నియోజకవర్గంలో బాగా పోతే ఒక 20,000 30,000 తగ్గుతాయేమో, 50,000 పై మాట మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తూ ఉంటే సునీత గారు గడప గడపకి తిరగటం ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. దాన్ని సరిదిద్దుకోవడం కోసమే ఇప్పుడు భారతీ గారు రంగంలో దిగారని చెప్పని భావించాల్సి వస్తుంది. అంటే చెల్లి కట్టుకున్న చీరకు సంబంధించి వాళ్ళ టీంలో అంటే ఎక్కడ ఈయన ప్రచారం చేసే చోట్ల ఎవ్వరు కూడా కట్టుకు రావద్దని వాళ్ళకు కూడా అది అప్లికబుల్ చేయాలి అని అనుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అది ఏదో ప్రాస కోసం వాడుంటారు తప్ప వాస్తవం అయి ఉంటుందని అయితే నేను అనుకోను. సహజంగానే చెల్లెళ్ళ మీదను తల్లి గారు కట్టుకుంది మరి భార్య కట్టుకుందా అని కూడా ఈరోజు ప్రజలందరూ చర్చకు తీసుకొచ్చారు కదా. ఆ ఛాయాచిత్రాలన్నీ ఈరోజు అందరికీ చూపిస్తున్నారు కదా. అది కామన్గా ఉండేది కాబట్టి. కాకపోతే ఏంటంటే రేపు పొద్దున పొరపాటున ఎవరన్నా ఇది తెలియక ఆ ప్రచారంలో ఆ చీర కట్టుకొని వస్తే దాన్నే ప్రత్యేకంగా రేపు దాని గురించే చర్చిస్తారు చూడండి మీరు కావాలంటే. అందుకోసం కొంచెం ముందు జాగ్రత్త చర్యలుగా వద్దని చెప్తారు. ఓకే. కానీ అలా అంటారని నేనైతే అనుకోను. కానీ అది చర్చకి వచ్చింది. నిస్సందేహంగా ఎవరన్నా పొరపాటున ఎవరన్నా కట్టుకొని వచ్చారనుకోండి అది చర్చకి వచ్చింది. అంటే అసలు ఒక చీర గురించి కూడా ఈ రకంగా కామెంట్స్ చేయొచ్చు, ఇలా చేస్తారు, అది కూడా వేరెవరినో కూడా కాదు. అంటే తోడబుట్టిన చెల్లి తను రక్తం పంచుకుని పుట్టిన చెల్లి మీద ఇలా కామెంట్ చేశారనేది ఒక ఎత్తు అయితే ఇంత దాకా తీసుకొచ్చారు ఏంటనేది కూడా చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు గతంలో మనం చరిత్రలు చదువుకునేవాళ్ళం. ఆ చరిత్రలో ఏముండేదంటే రాజులు తన రాజ్యాధికారాన్ని కాపాడుకోవడం కోసం లేకపోతే రాజులు ఎదగడం కోసం తండ్రిని తోబుట్టువుల్ని చంపి వాళ్ళు రాజ్యాధికారం తీసుకున్న సందర్భాలు మనకు తెలుసు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో రాచరిక పాలన చూస్తున్నాం. తనకు అడ్డుపడే వాళ్ళందరినీ తొలగించే విధంగానే గతంలో రాజులు చేసుకునేవాళ్ళు. తిరిగి అలాంటి రాచరిక పాలన ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు జరుగుతున్న దాన్ని మనం కొత్తగా భాష్యం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. చెల్లి లేదు, తల్లి లేదు, అధికారం ఒకటే పరమావిధి. అధికారం అడ్డొస్తే ఎవరినైనా తొక్కిపడేస్తారు లేకపోతే చంపేస్తారు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పటికే చాలా జరుగుతాయని చాలామంది ఊహించారు. నాకు తెలిసినంత వరకు ఇంత ప్రశాంతంగా జరగడం మాత్రం ఒక రకంగా విచిత్రమే. ఏదో జరుగుతాయి, ఎన్నికల ముందు జరగకుండా సంఘటనలు ఏదో జరుగుతాయి అని చెప్పి భావించారు. అవి ఏమీ పెద్దగా కనపట్టలేదు, 1-2 సార్లు తప్ప. చూడాలి ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తారా లేకపోతే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయా. వాళ్ళకు మాత్రం ఒకటి స్పష్టం, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష హోదా కూడా రాదనేది వాళ్ళకి తెలుసు. ఓకే. అంటే భయపెట్టి అలజడి సృష్టించి ప్రజల్ని ఓటింగ్ రాకుండా చేయడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. సో మరి వైఎస్ షర్మిల గారు ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారని చెప్పేసి అని ఎన్ని కామెంట్స్ చేశారో చూసాం. ఇప్పుడు మరి ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఎల్లో కలర్ శారీ కట్టుకోవద్దని చెప్పేసి అని ఆర్డర్స్ వేశారని కూడా కథనాలు వస్తున్నాయి. చూద్దామండి, ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అని.